చిట్టి ఉడిపిల్ల కదా. ఒక చిన్న గ్రామంలో బంగారంలా మెరిసే ఓ చిట్టి కొడిపిల్ల ఉండేది. పేరు చిమ్ము. అది తెల్లగా మెరిసే రెక్కలతో, ఎర్రటి ముక్కుతో చాలా చలాకీగా ఉండేది. రోజు ఉదయం తొందరగా లేచి తల్లి కోడి వెంట బుడ్లగూటికి వెళ్ళేది. కాని ఒకరోజు చిమ్ముకు పెద్ద ఆకలిగా ఉంది. నాన్న, తిన్నెప్పుడు అని అడిగింది. తల్లి నవ్వి, ముందు కాస్త ఆహారం వెతుకుదాం చిన్నా అని చెప్పింది. అంతే, చిమ్ము ఏకంగా పచ్చికలోకి జారిపోయింది. అక్కడ కింద గడ్డి మధ్య చిన్న పురుగు కనిపించింది. అది ఒప్పుకోకుండా తినేసింది. మళ్ళీ మరోదాన్ని చూసి వెంబడించింది. అలాగే పరిగెడుతూ ముందుకెళ్ళింది. కొంతసేపటికి చుట్టూ ఎవరూ లేరు. తల్లి కనిపించలేదు, అన్నలు కనిపించలేదు. చిమ్ము భయపడ్డది. అమ్మా, అక్క అని అరవసాగింది. అప్పుడే పక్కన ఉన్న పిట్ట వచ్చి, నీవు ఒంటరిగా ఎందుకు వెళుతున్నావు చిన్నా, నీ తల్లిని వెతుకుదాం అన్నది. పిట్ట ఎగిరి కోడి కుటుంబం ఎక్కడ ఉందో చూసి వచ్చింది. తల్లి కోడి పరిగెత్తుకుంటూ వచ్చింది. చిమ్మును చూసి ప్రేమగా ఒడిలోకి తీసుకుంది. ఇంకెప్పుడు ఒంటరిగా పోవద్దురా అంది తల్లి. అఫ్నుంచి చిమ్ము ఎప్పుడు తల్లి వెంటే తిరగడం మొదలుపెట్టింది. ఇక తను తినే సమయం, ఆడే సమయం అన్నీ తల్లి చెప్పినట్టే ఉంటాయి. మొరల్, తల్లిదండ్రులు చెప్పిన మాటలు వినాలి. అనవసరంగా ఒంటరిగా పోకూడదు.